sound. నమస్కారం. వెబ్ ఛానల్ 5 న్యూస్కి స్వాగతం. నా పేరు బంగారప్పారావు. ఉత్తరాంధ్ర వెనుకబాటుపై, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని ఎమ్మెల్సీ పట్టభద్రుల ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయుచున్న ఉజ్జపత్తి శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక పరిశ్రమల్లో స్థానికులకే ప్రాధాన్యత ఇచ్చే విధంగా పోరాడుతానని విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ భృతి కల్పించే విధంగా కృషి చేస్తానని, రైల్వే జోన్ విశాఖకు తీసుకురావడంలో తాను తీవ్రస్థాయిలో కృషి చేస్తానని పిలుపునిచ్చారు. నా పేరు ఉజ్జపత్తి శ్రీనివాస్ అండి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మరి ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తిగా ఇక్కడే చదువుకొని న్యాయవాద వృత్తి చేస్తూ అనేక ప్రజా సమస్యల పట్ల, ప్రజా పోరాటాల పట్ల విశ్వాసంతో ముందుకెళ్ళి వాటన్నింటి విషయంలో ఎన్నో విజయాలు సాధించినటువంటి ఒక వ్యక్తిగా నేడు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. గతంలో ఎన్నో సమస్యలు పోరాటం చేసి విజయం సాధించిన అనుభవం, మరియు ఒక న్యాయవాదిగా నాకున్నటువంటి తెగువ అవకాశాలు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంతో అనేక అంశాలు ఎప్పటి నుంచో వెనుకబాటుతనంతో ఉంది. అది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఎందుకు ఈ వివక్షత, ఎందుకు ఈ నిర్లక్ష్యత అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కూడా, ఎంతో సంపద ఉన్నప్పటికీ కూడా, ఎంతో సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నప్పటికీ కూడా మరి మన ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంతోనే ఉంది. మరి యువతకి భారతదేశంలోనే యువతగా ఎంతో ప్రాధాన్యత, మరి ఎక్కువ మంది యువకులు ఉన్నారు. మరి అటువంటి యువకులందరూ కూడా ఉద్యోగ వ్యాపార అభివృద్ధిలో నిర్వీర్యం అయిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దానివల్ల నిరాశకు కూడా గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ముందుగా నిరుద్యోగులకి ఈ స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, ఇక్కడ పరిశ్రమలు ఎవరు పెట్టినా సరే స్థానికత కోటా ప్రకారం 60% కోటా ఇచ్చే విధంగా వారిపై, ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి, స్థానిక పరిశ్రమలపై ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు, పట్టభద్రులకు అందరికి కూడా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా. మరి రైల్వే జోన్ విషయానికి వస్తే గత ప్రభుత్వాలు ఎప్పటి నుంచో మనం ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు ఎలాగూ మోసం చేస్తూనే వచ్చాయి. మరి నేడు ఈ చట్టబద్ధత అంటూ అనేక విషయాలను దాటవేస్తూ రైల్వే జోన్ని ఇప్పటికీ తాత్సారం చేస్తూ మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అటువంటి మోసాలకు దూరంగా ఉంటూ ఇది విజ్ఞావంతులైనటువంటి, విజ్ఞత కలిగినటువంటి ఉపాధ్యాయులు, విద్యావంతులు, మేధావులు వేసేటటువంటి ఓటు కాబట్టి ఈ ఓటుని ఎప్పుడు కూడా నిర్వీర్యం చేయకుండా సరైన వ్యక్తికి ఎన్నుకునే దశగా మరి అందరూ కూడా ప్రయత్నం చేయాలని, నేను గతంలో ఎన్నో సమస్యల మీద పోరాటం చేసి విజయం సాధించానని, ఇక మీదట కూడా ఎన్నో చేయాలని ఉద్దేశంతో, దృఢ సంకల్పంతో, మంచి ఉద్దేశంతో మరి ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. నిరుద్యోగ యువత భృతి అని వీళ్ళందరూ చెప్తున్నారు. అవన్నీ మాయ మాటలు, నేను మాట్లాడలేను. కానీ తప్పకుండా నిరుద్యోగ యువతకి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ స్థానిక పరిశ్రమల్లో వారికి ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా చేయటంలా కానీ, వారికి లోన్లు వచ్చే విధంగా చేయటంలో కానీ, వారి పారిశ్రామిక అభివృద్ధి చేయటంలో కానీ నేను ఖచ్చితంగా వారికి సహాయపడి వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్ళడానికి ఒక న్యాయవాదిగా కృషి చేస్తాను. వారందరికీ కూడా, మనందరం కూడా రైతుని కూడా దృష్టిలో పెట్టుకొని, పేదవారిని కూడా దృష్టిలో పెట్టుకొని, సేవా చేతివృత్తులను కూడా దృష్టిలో పెట్టుకొని వారందరికీ కూడా తగు న్యాయం చేసే విధంగా నూతన వ్యవసాయ విధానంతో కానీ, నూతన చైతన్యవంతమైనటువంటి వృత్తి విధానాల్లో కానీ వారికి చైతన్యపరిచి వారికి వడ్డీ లేని రుణాలు ఇప్పించే విధంగా ఈ ఉత్తరాంధ్ర ఇక మీదట వెనుకబాటుతనం అన్న మాట లేకుండా వీలైనంత వరకు నా శక్తి వంచన లేకుండా కృషి చేసి ఉత్తరాంధ్ర వెనుకబాటును తప్పకుండా నేను పారద్రోలుతానని మీ అందరికీ తెలియజేస్తున్నాను.